హాయ్ అండి. సింపుల్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మటన్ని క్లీన్ చేసి అందులోకి కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి 3 బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఇంకా 5-6 లవంగ మొగ్గలు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇంకో స్టవ్ మీద పెనం పెట్టుకొని దాంట్లో ఒక 3 ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. బాగా రెడ్ కలర్ అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కాసేపు అటు ఇటు తిప్పుకోవాలి. బాగా వేగింది కదండి. వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మటన్ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఆ మటన్ లోకి సరిపడినంత కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాము. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కుక్ అయింది కాబట్టి, ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి దగ్గర అవుతుంది కదండి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఒకసారి అటు ఇటు తిప్పుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, టేస్టీ అయిన మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే.